నమస్కారం, నేను మీ షణ్ముఖ్. మొన్నటి వరకు అప్రూవర్ రాజకీయం నడిచింది. మొన్నటి వరకు అప్రూవర్ల గండం నడిచింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. మరి నేడు వలసల రాజకీయం నడుస్తూ ఉంది. మరి ఈ వలసల రాజకీయం అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అతి ముఖ్యమైన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మరి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు స్వయాన. మరి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు పార్టీని వీడుతున్నారు? గతంలో కూడా ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలాసార్లు అలక వహించారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఏంటి అసలు? ఇప్పుడు జనసేనలోకి వెళ్తున్నారు. మరి జనసేనలోకి తీసుకుంటారా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇది తెలుగుదేశం పార్టీ కూటమికి, అంటే ఎన్డీఏ కూటమికి ఇది తూట్లు పడవడానికే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారా, లేక పవన్ కళ్యాణ్ గారు పార్టీని అభివృద్ధి చేయడానికి వస్తున్నారా అనేది మనం తెలుసుకోవడానికి ఈరోజు మన ముందర స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మధుసూదన్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు స్టేట్ మొత్తం ఇదే టాపిక్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఫస్ట్ బంధువు వైవి సుబ్బారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన బాబాయ్. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే వ్యతిరేకంగా తన వర్గాలను ప్రోత్సహించుకుంటూ వచ్చారని చెప్పేసి ఎన్నాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఒక అభియోగం. మరైతే ఈ తెలుగుదేశం పార్టీలో ఒకవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారితో శాశ్వత శత్రుత్వం ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. మరి అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా వ్యతిరేకిస్తున్నారు బాలినేని శ్రీనివాస్ గారు రాకను. మరి ఇన్ని నేపథ్యాలు, అంటే వైవి సుబ్బారెడ్డి గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పడదు, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పడదు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పడదు. మరి ఇంతమందికి శత్రుత్వం పెంచుకొని ఇప్పుడు జనసేనలో ఎలా వెళ్తారు, ఎలా అలా సస్టైన్ అవుతారు అంటే ఏం చెప్తారు సార్ మీరు? నువ్వు ఎట్ట చెప్తావు పడదని? ఇది రాజతంత్రం. నువ్వు ఎట్ట చెప్తావు అంట? నీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది? ఉంది? లేదు. ప్రజల యొక్క ఖచ్చితంగా ఉంది కాబట్టి. లేదు లేదు లేదు, నాకు దగ్గర బంధువాడు మా చెంచమ్మ కాడ కూర్చొని వాసాన్ని కూర్చోడు. బంధువులే ఏమి లేదు. వాడు చాలా మందిని అడిగితేనే ఈ విషయం చెప్పి ఏమి లేదు. ఇదంతా గాలి మాటలు, గాలి వ్యవహారాలు. నేను చెప్తా, గుర్తుపెట్టుకో. కూటమి ప్రభుత్వానికి దెబ్బ కొట్టడానికి ఆడుతున్న జగన్నాటకము. ఎవడికి నచ్చినా నచ్చకపోయినా కూటమి ప్రభుత్వాన్ని ఇచ్ఛిన్నం చేయటానికి ఆడుతున్న నాటకము. ఆ జగన్ నాటకంలో భాగంగా దాన్ని తెలుగుదేశం పార్టీని ఏమి పీకలేక ప్రభుత్వంలో దూరి ప్రభుత్వ రహస్యాలు దొంగలించి తద్వారా కూటమి ప్రభుత్వానికి దెబ్బ కొట్టడానికి 2029 నాటికి నేటి ప్రణాళికలే. అంతే తప్ప వాళ్ళు ఇడిపోలేదు ఎవడన్నా అనుకుంటే భ్రమల్లో ఉన్నట్టే మీరు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్నటువంటి మిత్రత్వం, ఈ బంధానికి తూట్లు పరచడానికి వీళ్ళు ఇప్పటి నుంచి వ్యూహరచన చేసి దూరుతున్నారు జనసేన లేకని చెప్పేసి అంటున్నారా? ఏది ఏమైనా కాపు సామాజిక వర్గంలో చిచ్చు లేపాలా. నేను మొట్టమొదటి నుంచి చెబుతా ఉండా. ఆ మాటకి నాడు కట్టుబడ్డా, నేడు కట్టుబడ్డా. నాయుడు బ్రదర్స్ యునైటెడ్గా ఉంటే ఒంగోలు టౌన్కి ఒక ప్రాతిథ్యం ఉంది. కాపు ఓటు బ్యాంకు డిసైడ్, గెలుపుని శాసించేది కాపు ఓటు బ్యాంకు. ఆ కాపు ఓటు బ్యాంకు మొన్న పవన్ కళ్యాణ్ ద్వారా కన్సాలిడేట్ అయింది. తద్వారా ఏంటంటే ఓటమిని చవి చూశాడు. ఆడ బలమైన ఓటు బ్యాంకు ఒంగోలు టౌన్లో కాపు ఓటు బ్యాంకు బలమైన ఓటు బ్యాంకు. అందువల్ల ఏంటంటే గతంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు నాకు మంచి మిత్రుడు అని. ఏడ మిత్రత్వం కంటే కూడా కూటమి ప్రభుత్వాన్ని చిన్న భిన్నం చేయడానికి వదిలారు ఒక అస్త్రాన్ని. బాలినేని శ్రీనివాసరెడ్డి మొత్తం యువజన శ్రామిక రైతు పార్టీలో వాళ్ళ మాతృ పార్టీ అయిన కాంగ్రెస్లోకి పాడకుండా జనసేనలోకి ఎందుకు వస్తున్నట్టు ఇక్కడే కుట్ర దాగుంది. వాళ్ళ మాతృ పార్టీ ఏంది, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లోకి పోకుండా జనసేనలోకి ఈ సామినేని ఉదయభాను కానీ, చిలకలూరుపేట రజనీ గారు కానీ వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? యువజన శ్రామిక రైతు పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి పోవాల్సి పోతే కాంగ్రెస్ పార్టీలోకి పోవాలి. అది ఒక కుట్ర. కూటమి ప్రభుత్వాన్ని నాశనం చేయటానికే జనసేన మీద గన్ను పెట్టి చంద్రబాబు నాయుడిని కాల్చాలా, లోకేష్ని కాల్చాలన్న వాళ్ళ వ్యూహము. ఇది ఎవడికి తెలియదు కాదు.
ఎవడో పిచ్చి కొడుకులకు చెప్తే చెప్పమని నా బోటోడికి కాదు. డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వరుస భేటీలు. మీకు పేర్లు చెప్తాను, మీరు చెప్పినటువంటి అంటే నేను చెప్పిన పేర్లలో మీరు ఇందాక ఒక వ్యూహం చెప్పారు, తెలుగుదేశం కూటమిని దెబ్బతీయడానికి వీళ్ళంతా వస్తున్నారని. సో అందులో భాగంగా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మొదటిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, పున్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రొసయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఎవరిళ్ళంతా నేను అంటుండా కదా, అందుకే నీకు ముందే చెప్పిన, నీకు సాంస్క్రిట్లో ఒక పదం ఉంది షణ్ముఖు బాగా, కుతహ తతహ అతహ. ఇది కుతహ తతహ అతహ గుర్తుపెట్టుకోండి. కుతహ అంటే ఎందువల్ల, తతహ అంటే అందువల్ల, అతహ అంటే ఇందువల్ల. ఈ 3 పదాలు కుతహ తతహ అతహ అంటే తెలుగుదేశం పార్టీని ఏమి పీకలేక కూటమి ప్రభుత్వంలో జొరబడితే జాతీయ స్థాయిలో బీజేపీలో జొరబడతారు. ఈ కన్వర్షన్ కరప్షన్ కల్తీ బ్యాచ్ అంతా, మళ్ళీ కూడా చెప్తున్నా, కన్వర్షన్ కరప్షన్ కల్తీ బ్యాచ్ అంతా జాతీయ స్థాయిలో బీజేపీలో దూరతారు, రాష్ట్ర స్థాయిలో జనసేనలో దూరి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా అనే ఒక్క వ్యూహంతోనే వాళ్ళు జనసేనను ఎన్నుకున్నారు. మరి బీజేపీలోకి ఎందుకు చేరినట్టు వీళ్ళంతా? కేంద్రంలో చేరతారుగా, కేంద్రంలో రాజ్యసభ సభ్యులు కానీ ఎంపీలు కానీ అంత కేంద్రంలో మొత్తం జై బీజేపీ. కేంద్రంలో రాజ్యసభలో ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి ఈ కంత్రి కేటుగాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు ఎవరు ఉండరు లెక్క తీసుకో. 11 మందిలో ఈ ఎంతమంది ఉన్నారు? ఏటు విజయసాయిరెడ్డి ఆడే ఉండా రాజ్యసభలో, అయోధ్య రామిరెడ్డి ఆడే ఉండడా, నేను చెప్తా తీసుకో. మోపిదేవి వెంకటరమణ ఈడీ సిబిఐ కేసుల్లో ఉండడా, లేనుడోడో నాకు చెప్పమను. ఆర్ కృష్ణ ఒకడు ఎట్రో గ్రూపు చైర్మన్ పార్థసారథి ఈడీ సిబిఐ కేసుల్లో ఉండడా, ఎవరు చెప్తారు ఈ కాకల బుల్ స్టోరీలా? అందువల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేల్కోండి. ఎందుకంటే ఇప్పుడు కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు అంటే ఆడుంటే మంచి, ఆడున్న చెత్త శివరాజా అన్నట్టు ఆడుంటే చెత్త 7 ఉండేళ్ళకి బంగారం అయిందా. అందువల్ల ఏంటంటే ఆ రోజు అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవిని చిత్రహింసలు పెట్ల బావా బామర్దులు ఇద్దరు కలిసా. మేదరం మెట్ల ఏమో బావదే, బామర్దేం ఒంగోలు. ఎవడు చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి బంధువు పెట్టేయండు, వైవి సుబ్బారెడ్డికి బంధువు అవుతాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఎట్ట అవుతాడమ్మా బంధువా? ఏ రకంగా అవుతాడు బంధువు? ఎవడు చెప్తారు ఈ కాకమ్మ స్టోరీలు? జగన్మోహన్ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి బంధువు కాదు, పాసు కాదు. యాడు పంటరెడ్డి కాదని చెప్పాను. ఎట్టయింది బంధువు వీడికి? ఈ కాదు, వాడికి రాజకీయ అస్తిత్వం కావాలా, వాడు వర్గాన్ని కాపాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ ద్వారా మనోళ్ళు కాపాడుకోవటానికి ఇప్పుడు 3 నెలలు అయింది. ముందుంది కదా ముసళ్ళ పండగ, ఆ ముసళ్ళ పండగ నుంచి తనను తాను తన వర్గంలో ఉన్న మనుషులను కాపాడుకోవటానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తున్నాడు కదా. ఒంగోలు పరిరక్షణ కోసమో, ఒంగోలుని బాగుపరచడం కోసమో, ఒంగోలులో కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సెజ్జు ఉంది కదా, సెజ్జు తెచ్చి డిఫెన్స్ ఫ్యాక్టరీలు తెచ్చి నిర్మించడం కోసమో, లేకపోతే ఒంగోలుకి తాగునీరు సాగునీరు వనరులు రూపశల్పం చేయటం కోసమో ఆయన రావడం వల్ల గడిచినటువంటి 5 ఏళ్లలో నువ్వు పీకి కట్టలు కట్టింది ఏంది? ఉన్నారు కదా, మీరే ఉన్నారు కదా, మీరు ఒంగోలుకి పీకి కట్టలు కట్టింది అని అది సమాధానం చెప్పడు. కేవలము రాజకీయ సింహాసనము అంటే ఒక ఎమ్మెల్యే పదవి కోసము ఒంగోలులో ఉన్న కాపు పిల్లలేమో అంత అమాయకులేం కాదు. అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ జనసేనను ఎన్నుకోవటంలో ఒక వ్యూహం దాగుంది. ప్రశాంత కిషోర్ లాగా ఇంకో కొత్త ఆయన వచ్చిండు కదా, కొత్త చేతిగాడు పొద్దురగడని ఇంకొక ఐఐటి ఇంజనీర్ని పెట్టుకున్నారు కదా. ఆ వ్యూహంలో భాగంగా వీళ్ళందరినీ జగన్నాటక సూత్రధారి, నేను అందుకే నా కాకరి అన్న. కాకరి అంటే ఏంటి? మాయిగాడు. కల్లుడు అంటే ఏంటి? దుర్మార్గుడు. తర్వాత ఈ కాకర వేస్తున్నటువంటి ఒక అస్త్రాన్ని సంధిస్తుండు. ఓకే, మరి అయితే ఇందాక మీరు ఒక మాట మెన్షన్ చేశారు, కేసులు అని. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ధర్మవరం మాజీ శాసనసభ్యుడైనటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారి పైన కూడా సిట్టి వేస్తామని చెప్పి అప్పట్లో బహిరంగ సభలో ప్రకటించారు. మరి వీళ్ళందరూ ఇందాక నేను ఏదైతే అందరి పేర్లు మెన్షన్ చేశానో
వాళ్ళందరి మీద కేసులు రాబోతున్నాయి. ఆ కేసుల దృష్ట్యా పరంగానే వీళ్ళంతా ముందస్తుగానే తెలుగుదేశం పార్టీలోకి ఎలాగో వెళ్ళలేం కాబట్టి జనసేనల యొక్క కుటీరంలోకి చేరి అక్కడ నుంచి మన యొక్క మీరు ఇందాక చెప్పినట్టు సైన్యాన్ని కాపాడుకోవాలని ఒక ప్రయత్నం అంటారా? ఇప్పుడు జనసేన పార్టీని సెకండ్ లాగా అడ్డం పెట్టుకుంటుండ్రు, ఒక సెకండ్ లాగా అడ్డం పెట్టుకొని కొట్టాలని చూస్తుండ్రు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకోవాలా, ఎవరు మిత్రులా ఎవరు శత్రువులా. గతంలో పవన్ కళ్యాణ్ని అనరాని మాటలు అన్నారు కదా, అనరాని మాటలు అన్నది వాళ్లే కదా, వాళ్ళందరూ ఇప్పుడు నీ దగ్గరకు వస్తే మంచోళ్ళు సత్యశీలు అయిపోతారా? కాబట్టి ఆలోచించుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ప్రజల కోసం కాబట్టి అవినీతి పరులని నీ పక్కన చేర్చుకోవటం వల్ల ఏం మెసేజ్ ఇస్తావు రేపు? ఇప్పుడు చదువుకున్న లాయర్లు ఉండరు, డాక్టర్లు ఉండరు. అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు స్వచ్ఛమైన లాయర్లు, డాక్టర్లు, మేధావులను తీసుకొని పార్టీని బలోపేతం చేసిండే తప్ప వీళ్ళు దోచేసిన వాళ్ళని, గజ దొంగల్ని జనసేన పార్టీలోకి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఏమి నష్టపోదు, జనసేనే చివరికి నష్టపోద్ది, నీలాపనిందలు మొయ్యాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకోవాలా. అందువల్ల ఆలోచన అనే విధానంలో పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చేతులు కట్టేయాలని చూస్తుంది. నేను చేతులు కట్టేసేటంత స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి పునాదులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు ఎన్నుముఖంగా ఉన్న పార్టీ. 57% బీసీల ఓటు బ్యాంకు, బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఆర్థికంగా కూడా ఎసులుబాటు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఇన్ని జిమ్మిక్కలు చేసినా ఇది కుదరని పని, జరగని పని. అందువల్ల పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలి. ఎవరితో స్నేహం చేస్తున్నాం మనం? దొంగలతో స్నేహం చేసిన. నేను నిన్న కూడా చెప్పా, 10 మంది తాగుబోతుల మధ్య ఒక తాగుబోతోడు ఉంటే వాణి కూడా తాగుబోతోడే అంటారు. దొంగలందరూ కానీ ఒకటిసారి చేస్తే సత్యశీలుడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా నీలాపనందలు బరాయించాలి. జన సైనికులు ఆలోచించుకోమని చెప్తుండ. పవన్ కళ్యాణ్ గారు ఒక మీడియా సందర్భంగా ఒక మాట చెప్పారు సార్, మా పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటాము అని చెప్పేసి కూడా ప్రకటించారు. మరి ఏంటి సార్, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకుంటే ఇందాక మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? అక్కడ ఉన్నటువంటి చెత్త ఇక్కడ బంగారం అవుతుందా అని. మరి ఏంటి సార్, ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు ఒకవేళ పార్టీలోకి చేర్చుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి అంగీకరించి, అంటే అంగీకారం తెలిపితేనే లేకపోతే జనసేనలోకి వస్తారు? అంటే ఇప్పుడు పొత్తులో ఉన్నారు కదా సార్, ఒక పార్టీలోకి రావాలన్నా కూడా పొత్తులే వాళ్ళ యొక్క నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలాసార్లు లీకులు ఇచ్చాడు, నేను అలుగుతున్నాను, పోతున్నాను, అక్కడ పోతున్నాను, ఇక్కడికి పోతున్నాను అని. ఇది ఏదో ఒక అలక కాదు సార్, చాలాసార్లు అలిగాడు. మరి ఇదే 2029కి ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అవుతాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్ పంపిస్తే పోయిండు షర్మిలా కాడికి, ఆడున్న ఇన్ఫర్మేషన్ అంతా ఎత్తుకొని వచ్చి పార్టీకి ఇచ్చాడు. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రేపు మొత్తం ఇక్కడ జరిగేవన్నీ ఎత్తుకొని పోయి వైసీపీకి పోస్ట్ మ్యాన్ పాత్ర పోషించడానికి వస్తున్నారు. అది అర్థం చేసుకోవాలా. ఇప్పుడు నేను అనేది అది కాదు దుర్గా కుమార్ గారు, ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా జనరల్గా క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు. 434 కోట్ల రూపాయలు సాక్షి క్యాల్డ్ ఇచ్చారు. ఓకే, పాయింట్, నేను లీగల్ పాయింట్ అడు. ఇప్పుడు క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారు. నిన్నే ఇచ్చారు కదా దీని మీద ఎంక్వైరీ చేయాలన్నా. 200 కోట్ల రూపాయలు సాక్షి పేపర్లు అమ్మాడు. అంటే క్యాబినెట్ జీవో అనేది క్యాబినెట్ డిసిషన్ తీసుకోకుండా ఇస్తారా? ఇవ్వరు కదా. నాటి జీవోలు ఇచ్చి ప్రజాధనాన్ని 200 కోట్లు కొట్టేసింది క్యాబినెట్లో. బాలినేని శ్రీనివాసరెడ్డి ముద్దాయి కదా కేసులో, ఎఫ్ఐఆర్ అవ్వద్దు కదా. రేపు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి రేపు ముద్దాయి కాబోతున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ కేసులో. అంటే 444 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసినటువంటి దుర్మార్గుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి 200 కోట్లు పేపర్ల రూపంలో దోచేసినటువంటి ఓవరాల్గా 640 కోట్ల రూపాయలు కొట్టేసిన గజ దొంగని పార్టీలకు ఎక్కడ తీసుకుంటారు పవన్ కళ్యాణ్? ఇప్పుడు డిసిషన్ తీసుకున్నదే క్యాబినెటే కదా. ఇప్పుడు క్యాబినెటే కదా డిసిషన్ తీసుకున్నదే. ఆ రోజు క్యాబినెట్ మంత్రి కదా ఆయన.
గత ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి కాబట్టి మంత్రి మండలి సమిష్టి రేపు జగన్ దాకా పోతుంది కాబట్టి ఈ కేసు విడుదల రజని కేబినెట్ మంత్రి. మీరు చూసుకోండి, వీళ్ళు వచ్చే వాళ్ళంతా కేబినెట్ మంత్రులు రేపు. ఎందుకంటే 17A కింద గవర్నర్ ముద్రేసిందంటూ పవన్ కళ్యాణ్ రక్షక కవచనంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నిన్నే కేబినెట్ కూటమి ప్రభుత్వం తీర్మానం చేసింది, దీని మీద ఎంక్వైరీ చేయాలా. ఒకే పేపర్కే ఏళ్ల రూపంలో 440 కోట్ల రూపాయలు కానీ, తర్వాత మళ్ళీ పేపర్ల కొనుగోలులో 200 కోట్ల రూపాయల మీద కానీ టోటల్ మీద ఎంక్వైరీ చేయించారు. దాంట్లో వీళ్ళు ముద్దాయిలు కాబోతున్నారు. రేపు దాని నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు రక్షణకు వస్తారని నేను అంటుండా. కాదని చెప్పండి బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిరా కాదా? రేపు నీలాప నిందలు బరాయించేస్తారు. ఇటు ఉంటే నెడ తీసుకున్నామనే. ఓకే సార్, మధుసూదన్ రెడ్డి గారు, సార్ ఏమో పైన జుట్టుకు రాలిపోయిన జుట్టుకు చాలా తేడా ఉంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి గెలవనటువంటి ఎమ్మెల్యేలు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు, అంటే A1 లేయర్షిప్, మరి ఇది జనసేన లేకపోతే మరి అదే రాలిపోయిన జుట్టు నెత్తిపైన మొలుస్తుందంటారా, లేకపోతే ఎలా సార్? ఏం చెప్తారు? మీకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి డైలాగు నేను చెప్తా ఏనండి. జుట్టుంటే ముడేసుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం ఉంటే ఎంతైనా దోసేసుకోవచ్చు, మూటలు కట్టేసుకోవచ్చు. ప్రభుత్వం లేకపోతే ఏం దోసుకోలేవరు అయ్యా. ఫైనల్గా అల్టిమేట్గా ఎంత జుట్టు ఏది ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కానీ డబ్బు. అది జుట్టుంటే ముడేసుకోవచ్చు అంటే ప్రభుత్వం మన చేతిలో ఉంటే ఎన్ని మూటలైన గట్టి తరలించుకోవచ్చు అని దాని అర్థం. అది లేకపోతే నాకు లేదు మీకు లేదురా స్వామి, కష్టపడి మన పార్టీని అధికారంలోకి తేండి అని చెప్పింది. అది ఆయన కంటెస్ట్ అర్థం. మనం జుట్టు అంటే దాని అర్థం ఏంటంటే ప్రజలందరూ జుట్టు మన చేతిలో ఉంటే ఎవడిని ఎట్టైనా దన్నొచ్చురా, ఎవడి మీదైనా ఏ కేసులైనా పెట్టొచ్చు. పోలీసు వాళ్ళని అర్ధరాత్రి పంపించేసి రఘురామకృష్ణరాజును తుక్కు రేగొట్టినట్టు కొట్టిస్తారా? మనకు చట్టం లేదు, పాడు లేదు, నేను రాసిందే చట్టం, నేను చూసిందే రాజ్యమని. అది దాని కంటెస్టం. నా మాటే శాసనం. ఇక్కడ భారత రాజ్యాంగం లేదు. మనం ఏది చేసినా కూడా నడిచిపోద్దురనైనా, అది లేకపోతే నేనేం చేయలేను. అందువల్ల మీరు అనుకుంటున్నట్టు ఇది కాదు వ్యూహము. వాళ్ళు ఒక వ్యూహాన్ని పన్నుతున్నారు, చతుర్ముఖ వ్యూహము అంటారు. దీనికి ఇరుగుడుగు వ్యూహం కూడా సాల్యుడి వ్యూహం పన్నుకోవాలా నేటి ప్రభుత్వము. అందువల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక్కసారి ఉపనిషత్తుల్లో ఉన్న గరుడు పురాణాన్ని చదువుకోండి, ప్రమాదం పొంచి ఉందని మాత్రం నేను చెప్పగలను. దాంట్లో వ్యూహాలు ఉంటాయి. వాడు చతుర్ముఖ వ్యూహాన్ని బన్నతుండు. చతుర్ముఖ వ్యూహము అంటే ఏంటంటే ఒకవైపు జనసేనని వాడుకుంటాడు రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో బీజేపీని వాడుకుంటాడు, అర్థమైందా? ఇంకోటి ఏంది, డబ్బు ఎదజల్లతాడు. నాలుగోది వాడి మీడియా ఉంది కదా, రోత మీడియా, సోషల్ మీడియా, రోత మీడియా అని దాన్ని వాడతాడు. ఈ చతుర్ముఖ వ్యూహంలో ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని మనం కాలానుగుణంగా ఒకటమ్మిడి ప్రజలకు ఏమి లేదు. ఆ చతుర్ముఖ వ్యూహానికే మరో వ్యూహమో సాల్యుడి వ్యూహం బన్నాలా. ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నిలబెట్టుకున్నది అనుకోండి, ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నిలబెట్టుకున్నది అనుకోని ఈడు పీక కట్ల కట్టేది ఏమి ఉండదు. ఈడికి ఇంకా మిగిలి ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానమే. జలాసంధులను ఎలా అయితే బంధించారు ఈయన అలా బంధించాలా.